కామారెడ్డి జిల్లాలో నవోదయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. నిజాం సాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఉత్తరప్రదేశ్ మైగ్రేషన్ విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులకు మధ్య గొడవ చెలరేగింది. ఈ ఘటనలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను సముదాయించారు. ఈ ఘటనలో 11వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు పాలయ్యాడు. గురువారం రాత్రి భోజనం చేసే సమయంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సత్యవతి మాట్లాడుతూ గాయపడిన విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రస్తుతం పాఠశాలలో ప్రశాంత వాతావరణం ఉందన్నారు. ఇరు వర్గాల విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. మా నవోదయ నిజాం సాగర్లో నిన్న మెస్ దగ్గర 11th క్లాస్ 9th క్లాస్ పిల్లల మధ్య చిన్న మాట తేడా జరిగింది. దాంతో పిల్లలు కొంచెము ఒకరినొకరు హత్య చేసుకోవడం జరుగుతుంటే వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. వెంటనే సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్సీకి వచ్చింది. దగ్గరున్న సిఐ గారు కూడా వెంటనే స్పందించి ఇది చిన్న సంఘటన కాబట్టి ఏమీ జరగలేదు, ప్రశాంతంగా మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.